కేంద్ర మంత్రులు జేపీ నడ్డా జితేందర్ సింగ్ తో చర్చల తర్వాత జంతర్ మంతర్ నుంచి వెళ్ళిపోతున్నారు నిరసనకారులు. తమ డిమాండ్స్ అన్నిటిలో కూడా మొదటి డిమాండ్, కీలకమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పూర్తయిపోయింది. ఆ తర్వాత మరికొన్ని రెండు డిమాండ్లో నీట్ పేపర్ లీక్ సంబంధించిన విషయం పైన విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నటువంటి ఆ విద్యార్థులకి సహాయం కింద ఆ కుటుంబాలకు ₹1 ఇవ్వాలనే విషయం పైన, అండ్ నీట్ పేపర్ లీక్ ధర్నాలో నిరసనలలో పాల్గొన్నటువంటి నిరసనకారుల పైన పెట్టినటువంటి కేసుల ఎత్తివేత పైన ఆల్రెడీ అన్ని రకాలుగా ఒప్పేసుకున్నారు. సో అటు కేంద్ర మంత్రులైనటువంటి జేపీ నడ్డా అండ్ జితేంద్ర సింగ్ కూడా మీడియాతో మాట్లాడారు, మేము ఒప్పుకున్నామన్నారు. కానీ లిఖితపూర్వకమైనటువంటి ఆ డ్రాఫ్ట్ మాత్రం ట్యూస్డే కల్లా తమ చేతికి చేరుతుందని సౌరవ్ దాస్ చెప్తున్నారు. కాబట్టి ఇమ్మీడియట్ ఎఫెక్ట్గా తక్షణమే జంతర్ మంతర్ని ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళంతా డిసిషన్ తీసుకున్న నిరసనకారులు వెళ్ళిపోతున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సీజేపీ 3 డిమాండ్లకి కేంద్రం ఒప్పుకోవడంతో దీక్షను విరమించారు నిరసనకారులు. సీజేపీ దీక్ష ముగియడంతో మెట్రో స్టేషన్ అన్ని కూడా రీఓపెన్ అయిపోయాయి. జేపీ నడ్డా జితేందర్ సింగ్ తో సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ సమావేశం తర్వాత మంగళవారం లోపు లిఖితపూర్వకమైనటువంటి ఆ డ్రాఫ్ట్ ఇస్తామని చెప్పడంతో తమ 3 డిమాండ్లు అంగీకరించినట్టుగా భావించిన సీజేపీ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మెయిన్ డిమాండ్గా ఉండేది. నిరసనకారులపైన ఎఫ్ఐఆర్ కూడా తొలగిస్తామని కేంద్రం ఒప్పుకుంది. భవిష్యత్తులో కూడా చర్యలు ఉండవని, ఎప్పుడు కూడా వారిపై ఎటువంటి చర్యలు ఉండవని కూడా హామీ ఇస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాహుల్ గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు. అవినీతికి ధర్మేంద్ర ప్రధాన్ మూల కారణం అంటున్నారు రాహుల్ గాంధీ. ఆందోళన చేసినటువంటి విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేశారు. ఇది విద్యార్థుల విజయం అంటున్నారు రాహుల్ గాంధీ. మన విద్యా వ్యవస్థ ఎంతో గొప్పదని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో కొన్నేళ్లుగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని కూడా రాహుల్ గాంధీ అంటున్నారు. పేపర్ లీకేజ్ పై యావత్ దేశమంతా ఏకతాటిపై నిలబడింది. విద్యా వ్యవస్థ మార్చడానికి సమగ్రమైన అడుగులు పడాలి అని రాహుల్ గాంధీ అంటున్నారు. సో సౌరవ్ దాస్, అశుతోష్ సీజేపీ ప్రతినిధులుగా జితేందర్ సింగ్ అండ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఇద్దరితో భేటీ అవడం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి సౌరవ్ దాస్ మాట్లాడుకోవచ్చా నిరసన విరమణ పైన, ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. On that note, the Cockroach Janata Party declares that we withdraw the agitation in good faith and understanding that the agreed upon terms will be executed within the agreed upon timelines. So with the immediate effect, we are stopping our protest and I request protesters to get back peacefully to their homes. వాళ్ళ ఇళ్లలోకి చాలా ప్రశాంతంగా వెళ్ళిపోండి, శాంతియుతంగా వెళ్ళిపోండి అన్నట్టుగా ప్రొటెస్టర్స్ని సీజేపీ ప్రతినిధి అయినటువంటి సౌరవ్ దాస్ రిక్వెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. సో విజువల్స్ మనం చూడొచ్చు. కింద ఆ విజువల్స్ కనబడుతున్నట్టుగా ఒక్కొక్కరిగా ప్రొటెస్టర్స్ మొత్తం నిరసనకారులు ఒక్కరా ఇద్దరా 30-40 వేల మంది కాన్స్టాంట్గా నిరసనలో పాల్గొన్నట్టుగా అఫీషియల్గా ఢిల్లీ పోలీసులు చెప్పుకొచ్చారు. 40 వేల మందిలో మినిమం అక్కడ స్టాండర్డ్గా ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యనే 15,000 వరకు ఉంటుంది. అంటే నిత్యం అక్కడే ఉంటూ, అక్కడే తిరుగుతూ, అక్కడే పడుకొని, అక్కడే రోజు నిరసనలో పాల్గొన్నటువంటి విద్యార్థుల సంఖ్య 15,000 వరకు ఉంటుంది. ఇప్పుడు అనొచ్చు ప్రతిసారి విద్యార్థులు అంటున్నారంటే విద్యార్థులే కీలకం. అక్కడ విద్యార్థులతో పాటుగా విద్యార్థుల యొక్క మద్దతుగా ఉన్నటువంటి చాలా మంది కూడా ప్రభుత్వం యొక్క అకౌంటబిలిటీని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు విద్యార్థులైనా నిరుద్యోగులైనా వివిధ రూపాల్లో అక్కడికి వచ్చి నిరసన తెలుపుతున్న నిరసనకారులు 15,000 మంది కామన్గా అక్కడ ఉంటూనే ఉన్నారు. సో ఈరోజు ఢిల్లీ కమిషనర్ కూడా మాట్లాడుకొచ్చారు మీడియా సమావేశంలో. సో ఈ విద్యార్థులందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్నారు. మొత్తంగా 1000కి పైగానే అక్యూజ్డ్ లిస్ట్స్ ఉన్నాయి. అంటే నిరసనలో పాల్గొన్న వారందరికీ కూడా కేసులు నమోదు చేస్తే 1000 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. కానీ ఎఫ్ఐఆర్ల సంఖ్య మాత్రం 20-30గా ఎఫ్ఐఆర్ల సంఖ్య ఉంది. సో ఎవరైతే పోలీసుల మీద దాడి చేశారో, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారో వాళ్ళ మీదే కేసులు పెట్టామంటున్నారు. కానీ యాజ్ పర్ సీజేపీ కండిషన్స్ ఆర్ డిమాండ్స్ ఆ కేసులు కూడా ఉండకూడదు, ఎఫ్ఐఆర్ ఉండకూడదు, భవిష్యత్తులో ఎప్పుడు కూడా చర్యలు ఉండకూడదు. ఇది వాళ్ళ డిమాండ్. సో ఫైనల్లీ విజువల్స్ మనం చూస్తున్నాం. జంతర్ మంతర్ ఖాళీ అవుతోంది. జంతర్ మంతర్ ఒక చరిత్రను సృష్టించింది. జంతర్ మంతర్ దగ్గర ఈ నిరసనకారులు ఒక చరిత్రను సృష్టించి ఎట్టకేలకి ఆ ప్రాంతాన్ని వెకేట్ చేసి వెళ్తున్నారు. ఏ ఒక్కరికి నిద్ర పట్టనివ్వలేదు. అర్ధరాత్రులు సైతం వీడియోలు వచ్చాయి, అర్ధరాత్రులు సైతం చర్చలు జరిగాయి, అర్ధరాత్రులు కూడా పోలీసులు గస్తీ కాశారంటే ఏ ఒక్కరిని నిద్రపోనివ్వలేదు ఈ నిరసనలు. దేశవ్యాప్తంగా అక్కడెక్కడో జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీక్ సంఘటన పైన నిరసనలు వ్యక్తం చేస్తుంటే హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద నిరసన జరిగింది. సోనం వాంగ్చుక్ సపోర్ట్ గానో, ఆ ప్రొటెస్టర్స్కి సపోర్ట్ గానో. విజయవాడలో ధర్నాలు జరిగాయి, ముంబైలో ధర్నాలు జరిగాయి, పూణేలో ధర్నాలు జరిగాయి, ఉత్తరప్రదేశ్లో ధర్నాలు జరిగాయి, రాజస్థాన్లో, పంజాబ్లో 1-2 చాలా చోట్ల మద్దతుగా దేశవ్యాప్తంగా అట్టుడికిపోయింది. కానీ జంతర్ మంతర్ దగ్గర చలో సంసద్
పార్లమెంట్ ముట్టడికి గనక పిలుపునివ్వకపోయి ఉంటే ఆ రోజు గాయపడ్డారు కావచ్చు, రక్తాలు కారాయి కావచ్చు, మేకులతో కూడినటువంటి కర్రలతో గాయాలు కొట్టడంతో ఒళ్ళంతా ఛిద్రమైంది కావచ్చు. కానీ ఆ రోజుతోనే వాట్ ఏ స్టూడెంట్స్ ఆర్ ప్రొటెస్టర్స్ కెన్ డూ అనేది మాత్రం ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి అర్థమైంది. అనుకున్నట్టుగానే ఇక వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్ని రీచ్ అయ్యారు కాబట్టి సీజేపీ మరింతగా ముందుకు వెళ్దామని ఫిక్స్ అయిపోయింది. సో అందులో భాగంగానే చర్చలు జరిగాయి. చర్చలు కూడా ఇప్పుడు సఫలీకృతమయ్యాయి. మొత్తంగా ప్రొటెస్ట్ అయితే ముగిసింది. సో విజువల్స్లో మనం చూడవచ్చు. ఒకసారి వెకేట్ అవుతున్నారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఎక్కడెక్కడ జంతర్ మంతర్ని వెకేట్ చేసి వెళ్ళిపోతున్నారు. సో ఒకసారి జంతర్ మంతర్ దగ్గర నుంచి ఆ లైవ్ విజువల్ చూద్దాం. వైట్ జంతర్ మంతర్ దగ్గర ఒక్కొక్కటిగా వెకేట్ అవుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో మొత్తంగా జంతర్ మంతర్ అయితే వెకేట్ అవుతోంది. కేంద్ర మంత్రి రాజీనామా తర్వాత మరిన్ని 2 డిమాండ్స్ ఉంటాయి. ఆ డిమాండ్స్ కూడా 3వ చర్చలు అంగీకరించారు. సో దీని బీజేపీ పార్టీ కానీ పొలిటికల్ ఎటువంటి ఆస్పిరేషన్స్లో ఎటువంటి చర్చలు దారితీస్తున్నారు. సో జంతర్ మంతర్ ఖాళీ అవుతోంది. మంగళవారం కల్లా డ్రాఫ్ట్ రావాల్సి ఉంది, లేకపోతే మళ్ళీ వస్తామనే రకం కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఏంటి పరిస్థితి ఇప్పుడు? బీజేపీ నిర్ణయం తీసుకున్నటువంటి విజయం ఇది. వాళ్ళ నిర్ణయం నిక్కచ్చిగా ఉన్నారు. సోనం వాంగ్చుక్ ఆసుపత్రికి తరలించిన తర్వాత అభిజిత్ దీప్కే కూర్చోవడము, తర్వాత ప్రభుత్వం దిగి వచ్చినటువంటి పరిస్థితి. చర్చించిన చర్చల్లో ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, తర్వాత ₹1 కోటి పరిహారం, కేసులు విత్డ్రా చేసుకోవాలి. 3 ప్రధాన డిమాండ్లని లాస్ట్ కేంద్రం ఒప్పుకొని తీరాల్సినటువంటి క్లిష్ట పరిస్థితి క్రియేట్ అయింది. ఈ సమయంలోనే రాహుల్ గాంధీ రోడ్డుపైకి రావడం, ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయడం పైన విమర్శలు వచ్చాయి. సీజేపీ నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని హైజాక్ చేసి క్రెడిట్ కొట్టేయాలని రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా చేశారు. సో దాని తర్వాత జరిగినటువంటి ప్రయత్నాల్లో కేంద్రం ఒక స్టెప్ డౌన్ అయింది. రానున్న రోజుల్లో విద్యార్థుల భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకుంటున్నాము, ఇంకా మరింత పటిష్టంగా ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నాం అనేటువంటి మొత్తానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3 డిమాండ్లు ఓకే అయిపోయింది, ఖాళీ అవుతుంది, వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి జంతర్ మంతర్. ఫ్యూచర్ లో పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి పేపర్ లీకేజీ చేస్తేనే శివరేయాల, షేక్ అయ్యేలాంటి చట్టాలు రూపొందించారు. 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా, కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు, చాలా క్రిమినల్ చర్యలు ఉంటాయని చెప్పారు. సో వీటన్నిటి నేపథ్యంలో మొత్తానికి సాటిస్ఫై అయ్యారు. సోనం వాంగ్చుక్ నిన్ననే చెప్పారు, కేంద్రం మా డిమాండ్లకు అన్ని ఒప్పుకుంటుంది. ఈ రోజు ఆయన రాజీనామా చేయనున్నారు కేంద్ర మంత్రి అనేటువంటి నిన్ననే ఆయన వీడియో చేశారు. దాదాపు 20-25 గంటల క్రితమే ఆయన, అంటే నిన్న ఉదయమే మార్నింగ్ ఆయన స్టేట్మెంట్ చేశారు. సో ఇది జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ముందే కేంద్రం హామీ ఇచ్చింది, రాజీనామాకి సంబంధించి కాస్త సమయం కోరింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ నిన్ననే రాజీనామా చేశారు. కానీ యాక్సెప్టెన్స్ బయటకు వచ్చింది మాత్రం ఈ రోజు. మొత్తానికి కేంద్రం విద్యార్థులకు సంబంధించిన విషయంలో ఇది ఖచ్చితంగా విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉంటామనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి 2వ యూటాన్. ఫస్ట్ రైతులకు సంబంధించిన విషయంలో, చట్టాలకు సంబంధించిన దాంట్లో బ్యాక్ స్టెప్ వేస్తే ఇప్పుడు విద్యార్థులు డిమాండ్ చేసినట్టుగా కేంద్ర మంత్రితో రాజీనామా చేయించినటువంటి పరిస్థితి. ఇక్కడ పై చేయి ఎవరిది, క్రెడిట్ ఎవరిది అనేటువంటి కూడా కాస్త సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసింది, కానీ విద్యార్థులది సీజేపీది, సోనం వాంగ్చుక్, అభిజిత్ దీప్కేతో పాటు విద్యార్థులది అక్కడ ఉద్యమం చేసినటువంటి వారు స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు బీజేపీ కూడా ఒక పొలిటికల్ గా మైలేజీ కాంగ్రెస్ పార్టీకి విపక్షాలకు రాకుండా ఆ విద్యార్థులకు సంబంధించిన వారితోనే చర్చలు జరపడం, వారితోనే మాట్లాడడం అనేటువంటిది వారికే క్రెడిట్ ఇచ్చేటువంటి ప్రయత్నం బీజేపీ కూడా చేసింది. మొత్తానికి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. నెక్స్ట్ పేపర్ లీకేజీ ఘటనలో ఏ ఒక్కరు ఇన్వాల్వ్ అయినా దాంట్లో ఆధారాలు దొరికినా కఠినంగా చట్టాలు అమలు చేయబోతున్నాం అనేటువంటిది ఒక కోడా వినిపించేటువంటి ప్రయత్నం చేయబోతా ఉంది కేంద్రం. కాబట్టి మొత్తానికి ఈ రోజుతో ఫుల్ స్టాప్. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తంగా నిజంగానే ఇంకా ఎవరైనా నాట్ ఓన్లీ పేపర్ లీక్, తమ శాఖ పట్ల వ్యవహరించే తీరు, ఒక బాధ్యత అప్పగించిన తర్వాత బాధ్యతలో ఎటువంటి తప్పిదాలు జరిగినా మీకు ఇదే శాస్తి పడుతుంది. ఎవడో ఒకటి కిందోడు కదా లీక్ చేసింది, పివి కులకర్ణి లీక్ చేశారు కదా. పివి కులకర్ణి తర్వాత మనీషా వాంగ్మోర్ ఉంది, తర్వాత తేజాస్ ఉన్నారు, తర్వాత మనోజ్ శిశూరే, వీళ్ళందరూ కూడా నేను చెప్తున్న పేర్లన్నీ కూడా పేపర్ లీక్లో ఎవరైతే ఎన్టీఏ దగ్గర నుంచి బయటకు వచ్చి ఎలా సప్లై చేశారు ఏంటనేది ఓ కుటుంబానికి సంబంధించిన 3 వ్యక్తులు. సో వీళ్ళందరూ ఉన్నారు కదా, నాకేం పోయిందిలే, నేనేం చేస్తా, వాళ్ళందరూ విచారణ జరుగుతున్నది కదా అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఎవరు చేసినా ఏం చేసినా రిజల్ట్ ఏమొచ్చిందని అంటే ధర్మేంద్ర ప్రధాన్ సంబంధిత శాఖ మంత్రిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రేపటి రోజున మీ శాఖ పరంగా ఎటువంటి తప్పిదాలు చేసినా, నాట్ ఓన్లీ సెంట్రల్, స్టేట్ లెవెల్లో కూడా ఎటువంటి తప్పిదాలు చేసినా, మీ శాఖ పరంగా ఎటువంటి తప్పిదాలు జరిగినా ఇవే కాక్రోచ్స్ వస్తాయి.
ఇవే కాక్రోచెస్ వచ్చి, కాక్రోచెస్ నాట్ ఓన్లీ మీన్ అభిజిత్ దీప్కేనో, సౌరవ్ దాసో, అశుతోషో వీళ్ళే కాదు, కాక్రోచెస్ ఆర్ నౌ ద యూత్ ఆఫ్ ఇండియా. ఎవరైతే నిరసనకారులు నిరసనని తెలిపారో, whether in the means of social media or by the means of their protest in the Jantar Mantar, by the means of protest in their state or locality, ఎక్కడ చేసినా వీళ్ళందరూ కాక్రోచెసే. ఈ కాక్రోచెస్ వచ్చి ఆ ఏ మంత్రి అయినా సరే తమ శాఖ పరిధిలో తప్పు చేసినా, తమ శాఖ పరిధిలో ఎటువంటి అవినీతి జరిగినా ఈ కాక్రోచ్ వచ్చి పట్టి ఇక తింటే డెఫినెట్గా రాజీనామా చేయాల్సిందే. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దనంటే డెఫినెట్గా అది తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా, లేదంటే దేశవ్యాప్తమైనటువంటి మంత్రులు ప్రధానులైనా, సో ముఖ్యంగా మోదీ అయినా లేకపోతే ఇంకెవరైనా మీ శాఖ పరిధిలో ఏదైనా జరుగుతోంది అవినీతి అని కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఆ సిచ్యువేషన్లో మీరు కనుక జాగ్రత్త పడకపోతే కాక్రోచెస్ ఆర్ వెయిటింగ్ టు ఈట్ సమ్ ఫుడ్. ఆ ఫుడ్ మీరు అవ్వద్దనే డెఫినెట్గా మీరు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ కాక్రోచెస్కి ఫుడ్గా మారే అవకాశం అయితే ఉంది. సో ఎప్పుడు 12 ఏళ్ళుగా 13 ఏళ్ళుగా ఏ ఒక్కరికి తలవంచని, ఏ ఒక్కరికి ఒక మెట్టు దిగినటువంటి ప్రభుత్వమే దిగొచ్చి తమ మంత్రి చేత రాజీనామా చేయించింది అని అంటే అర్థం చేసుకోండి. ఆ రోజు అగ్రికల్చర్ చట్టాలు తీసుకొచ్చిన రోజున ఓ మంత్రి తమ కుమారుడు వాహనాన్ని తీసుకొచ్చి రైతులపైకి ఎక్కిస్తే మరణాలు సంభవించినా కూడా ఆ మంత్రిని తొలగించలేదు, ఆ మంత్రిని రాజీనామా చేయించలేదు, యాక్షన్ తీసుకోలేదు. అటువంటి సిచ్యువేషన్ నుంచి జెన్జీస్ రోడ్డెక్కి పార్లమెంట్ గేటును ముట్టుకొని ఇంత యుద్ధం చేసిన తర్వాత, ఇంత ఉద్యమం చేసిన తర్వాత ప్రభుత్వాలు దిగొచ్చి రండయ్య మాట్లాడదామని చెప్పి పిలిపించి మాట్లాడి రాజీనామాలు చేయించారంటే డెఫినెట్ గుర్తుపెట్టుకోండి. నౌ ద యూత్ ఆఫ్ ఇండియా ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ పాలిటిక్స్ అండ్ ఏ గవర్నమెంట్. సో ఆ రకంగానే ఇప్పుడు కనబడుతోంది.